కావాలనుకునే విధంగా మనం ఎదగాలి. సో ఇప్పుడు ఉన్నతంగా ఎదగాలంటే ఎలా ఎదగాలి? సో మనం ఉన్నతంగా ఎదగాలి అంటే మనకి ఫస్టు డిసిప్లైన్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, సో ఆ డిసిప్లైన్ని మనం ఎలా అలవర్చుకోవాలి? సో డిసిప్లైన్ మనం అలవర్చుకోవాలంటే మనకి 3 పిల్లర్స్ అనేటివి ఉన్నాయి. సో 3 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సెట్టింగ్, దెన్ తర్వాత ఫైండ్ యువర్ వీక్నెస్, మనలో ఉండే బలహీనతల్ని మనం తెలుసుకోవాలి. తర్వాత హెల్త్ మేనేజ్మెంట్. ఈ 3 పిల్లర్స్ ద్వారా మనం క్రమశిక్షణ అనేది అలవర్చుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి టైం మేనేజ్మెంట్ ఈజ్ చాలా చాలా అవసరం మనకి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ గోల్ సెట్టింగ్ అంటే ఎస్టర్డే అంతా మనం చాలా చూసింటారు, గోల్ అనేది ఎలా ఉండాలి, దాన్ని ఎలా సాధించాలి అని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే బలాలు మనలోని బలహీనతలను ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని బలాలుగా ఎలా మార్చుకోవాలి అనేది మనకి చాలా అవసరం. సో హెల్త్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత మనకి ఈ ఆరోగ్యం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శారీరకంగా ప్లస్ మానసికంగా. శారీరకంగా అంటే మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం ఎదగాలి అంటే మనకి ఒక చిన్న సింపుల్ ఫ్యాక్ట్ ఉంది. ఓకే, సో ఆ ఫ్యాక్ట్ ఏంటంటే సేవర్స్ అనేసి అంటారు. సేవర్స్ అంటే ఎస్ మీన్స్ సైలెన్స్. మార్నింగ్ మనం లేస్తాం కదా, లేచిన తర్వాత సైలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ సైలెన్స్గా ఉండాలి అంటే ఏం చేస్తారు? మెడిటేషన్ చేయడం వల్ల మనకి సైలెన్స్ అనేది వస్తుంది. ఆ సైలెన్స్గా ఉండడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు మన మైండ్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్ అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎంతమంది మీతో మీరు రోజు మాట్లాడుకుంటారు? ఓకే, సో మీకు తెలుసా, మనతో మనం మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడం మిస్ అయినట్లే. ఓకే, సో మనతో మనం డైలీ 1 మినిట్ అయినా మాట్లాడుకోవాలి. అది ఎలాంటివి అంటే మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్ అంటే మన లైఫ్లో మనకు ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ని సాధించడానికి మనం కష్టపడుతుండొచ్చు. కానీ మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ ఆ గోల్ని సాధించాము. ఓకే, ఆ విధంగా డైలీ మనం విజువలైజ్ చేసుకోవాలి మన మైండ్ని. ఓకే, దెన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఎంతమంది చేస్తారు? వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? చాలామంది మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం. ఎలా అంటే చాలా వరకు చేయలేకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. బట్ మనకి సింపుల్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్కిప్పింగ్, తెలుసు కదా. ఓకే, 50 రూపీస్ మనం థ్రెడ్ తీసుకున్నామంటే థ్రెడ్తో మనం స్కిప్పింగ్ చేయొచ్చు. స్కిప్పింగ్తో మనకి ప్రతి ఒక్క హెల్త్ పరంగా అన్ని విధాలుగా మనం ఎదగచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్ అంటే రీడింగ్. చాలామంది ఇక్కడ అందరు చదువుతున్నారు కదా, ఎస్ సార్ నా? ఓకే, సో రీడింగ్ అంటే ఏం చదవాలి? మనం న్యూస్ పేపర్స్ కానీ బుక్స్, మన సబ్జెక్ట్ బుక్స్ అలా కాకుండా మనం లేచిన వెంటనే సమ్ మోటివేషనల్ బుక్స్ కానీ, ఓకే, ఇన్స్పైరేషనల్ స్టోరీస్ కానీ అలాంటివి చదవడం వల్ల మనకి ఆ రోజంతా ఒక ఇన్స్పైరేషన్తో మనం ముందుకెళ్తాం. ఓకే, దెన్ ఎస్ మీన్స్ స్క్రిప్పింగ్ అంటే మనకు రోజుకి ఎన్నెన్నో ఐడియాలు వస్తుంటాయి, అవునా? ఆ ఐడియాస్ అన్నీ రోజు ఒక్కొక్క ఐడియా మనం రాసిన 1 ఇయర్కి ఎన్ని ఐడియాస్ అవుతాయి? 365 ఐడియాస్. ఓకే, సో ఈ ఐడియాస్ అన్నిటినీ మనం ఎక్కడైనా మనకు ఉపయోగపడవచ్చు కదా మన జీవితంలో ముందుకెళ్ళడానికి. ఓకే, సో ఈ విధంగా మనం మన మైండ్ని ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఎక్సర్సైజ్ ద్వారా మన బాడీని కూడా ట్రైన్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ టైం మేనేజ్మెంట్కి వచ్చే ఇప్పుడు టైం ఏం చెప్తుందంటే ఒక కాన్సెప్ట్ చెప్తుంది. టైం అనేది ఏంటంటే అది నేను అందరికీ సమానం, అందరి దగ్గర ఉంటాను. ఓకే, సో మీ జీవితంలో అతి విలువైన దాన్ని నేనే. మీరు ఎంత డబ్బు పెట్టినా నన్ను కొనలేరు. ఓకే, సో మీరు ఈరోజు నన్ను ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే మీ జీవితం ఉంటుంది. ఓకే, సో కాబట్టి టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం లైఫ్లో డెసిషన్స్ అనేది చాలా చాలా అవసరం. టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ అట్ ప్రాపర్లీ. ఓకే, సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారికి థ్యాంక్స్ సార్.